కేంద్ర సంబంధాలు చెప్పాను చెప్తున్నాను. పరిపాలక సంబంధాలు ఈ పరిపాలక సంబంధాలను నేను నా గురించి రాష్ట్రంలో ఎక్కడ పేర్కొన్నారు అంటే ప్రధానంగా కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, నేను రాస్తాను. ఆ నోట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ అని కాదు అర్థం. అంటే ప్రధానంగా నోట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాసుకుంటారు. అంటే ఇక్కడ మాత్రం ఒక 2-3 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. కోర్టులో నేను ఆర్టికల్ రాస్తే అది మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి పరిపాలన సంబంధాలను మున్సిపల్ సంబంధాలు అంటారు. మున్సిపల్ సంబంధాలు అంటే ప్రధానంగా అర్థం ఏమిటి? మున్సిపాలిటీ అనేది నేను దేనికి ఏర్పడుతుంది? పరిపాలన కోసం. పట్టణంలో పరిపాలన నిర్వహించడంలో ప్రధానంగా అది దేని చేయాలి? చెత్త రోజు కూడా కలెక్ట్ చేయాలి. ఒకరోజు చెత్త కలెక్ట్ చేసుకోలేదనుకో మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకా మన ఇళ్ళ ముందు అంతా ఏం చేస్తారు? పంపు కొడతాయి, అంతే కదా? ఉన్నట్టు కాదంటారు. అందుకని ఆ మామూలు మున్సిపల్ సంబంధాలు అంటే పెద్ద చెత్త సంబంధాలు అని అర్థం, మురికి సంబంధాలు అని అర్థం. దట్స్ నాట్ ప్రాపర్ రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద మున్సిపాలిటీ అంటారు అంటే ఏమని అర్థం? పంపుకుందాము అర్థం. పిల్లలు అంటున్నాం, ఈ పిల్లలు పెద్ద డబ్బా అనుకుంటారు. మాట్లాడామా మన పిల్లలు అక్క వాళ్ళు ఎవరు